ఇండిపెండెన్స్ డే ఇయర్ రింగ్స్. వెల్కమ్ బ్యాక్ టు జై మహా ఛానల్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఒక సబ్స్క్రైబర్ దగ్గర నుంచి ఇయర్ రింగ్స్ చేయమని ఇండిపెండెన్స్ డేకి కామెంట్ వచ్చిందనమాట. ఇక నేను మర్చిపోయాను, 2 times చేసింది తను. సో తన కోసమే ఈ వీడియో. ఫెవిక్రైల్ మౌల్డ్ ఇట్, దీన్ని తీసుకొని ఇవి 2 వస్తాయి. ఈ రెండింటిని కలిపి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనకి ఎంత కావాలో అంత తీసుకొని యూజ్ చేస్తే ఇది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. నేను మొత్తం ఒకటేసారి కలిపి యూజ్ చేసేసాను. లేదు నా దగ్గర ఇది లేదు అని అంటే ఎంసిల్ కూడా వాడుకోవచ్చు. సేమ్ ఎంసిల్ లాగానే ఉంటుంది ఇది కూడా. ఇంకా వేరే ఇయర్ రింగ్స్ని కూడా ట్రై చేశాను, అట్లా ఫ్లవర్ షేప్లో ఉన్నవి చేశాను. నెక్స్ట్ వీడియోలో వస్తుంది అది. ఏదైనా పెన్సిల్ కానీ లేదంటే ఇట్లా గుండ్రంగా చపాతీలు చేసుకునేటట్టు ఉంటుంది కదా, అలాంటివి ఏదైనా తీసుకొని ఇలా చపాతీలా చేసి చిన్నగా మనకి ఏ షేప్లో కావాలో అలా షేప్ చేసుకొని వాటిని తీసుకోవచ్చు అన్నమాట. నేను గుండ్రంగా తీద్దాం, ఒకటి పెద్ద సైజు, ఒకటి చిన్న సైజు, ఇంకోటి మరీ చిన్న సైజు అన్నట్టుగా అలా ఆలోచించి ఇలా పెన్ క్యాప్స్ని యూజ్ చేసేసి ఇలా చిన్న చిన్న సర్కిల్స్ తీసాను. ఒకదానికొకటి లింక్ చేయడానికి హోల్స్ పెట్టాను. మీరు దారంతో అయినా లింక్ చేయొచ్చు, జంప్ రింగ్స్ ఉంటాయి గుండ్రటివి, వాటితో అయినా లింక్ చేయొచ్చు. ముందే ఇది డ్రై అయిపోయిద్ది అన్న కదా, కొద్దిసేపట్లో డ్రై అవ్వకముందే హోల్స్ పెట్టేసుకుంటే అయిపోయిద్ది. తర్వాత హోల్ పెట్టుకుందామన్నా కూడా కుదరదు, గట్టిగా అయిపోయిద్ది కదా. సో నెక్స్ట్ పెయింట్ చేసేసాను ఫ్లాగ్ కలర్స్లో. ఆరెంజ్, వైట్, గ్రీన్ పెయింట్ చేసేసాను. అక్రిలిక్ పెయింట్స్ వాడాను నేను. ఆ తర్వాత జంప్ రింగ్స్ని యూజ్ చేసేసి అన్నిటినీ లింక్ చేసేసాను. మిడిల్ పైన ఆరెంజ్ కలర్ దానికి, అలాగే మిడిల్ దానికి 2 హోల్స్ పెట్టుకోవాలి. ఆ తర్వాత జంప్ రింగ్స్ యాడ్ చేసేసాక మన ఇయర్ రింగ్స్ రెడీ అయిపోయాయి. ఎలా ఉన్నాయి ఇయర్ రింగ్స్? మీకు నచ్చాయా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. ఇంకా ఇవి మరి కొంచెం హైలైట్ అవ్వడానికి నేను నా దగ్గర నెయిల్ పాలిష్ షైనర్ ఉందన్నమాట, దాన్ని పెట్టి షైన్ చేసేసాను. బాగున్నాయి కదా? మీకు కూడా నచ్చాయి కదా? మరి ఇంకెందుకు ఆలస్యం? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. ఇలానే మీరు పేపర్స్ కానీ ఇంకా పేపర్స్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. అలాగే చపాతీ అప్పటికప్పుడు అట్లా యూజ్ అండ్ త్రోగా వాడదామని అనుకుంటే గోధుమ పిండి చపాతీలు చేస్తాం కదా, ఆ పిండితోటి కూడా మంచిగా షేప్ చేసుకొని పక్కన పెట్టేసుకొని చేసుకుంటే అయిపోయిద్ది. కామెంట్ చేసిన మిత్రమా, నీకు చాలా ధన్యవాదాలు. అండ్ అలాగే ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కామెంట్. బాయ్ బాయ్, టేక్ కేర్, టాటా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.